నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని అర్ధరాత్రి శ్రీ దొంగుల ఆంజనేయ స్వామి, శ్రీ జములమ్మ ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. దేవాలయాల్లోని హుండీలను పగలగొట్టి దాదాపు 30,000 రూపాయల వరకు నగదును దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నగదుతో పాటు వెండి, పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక నిన్న మంగళవారం కావడంతో జములమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి సాయంత్రం దేవాలయానికి తాళాలు వేసుకుని వెళ్లామని దేవాలయ పూజారి తెలిపారు. నగదుతో పాటు 5 కిలోల పంచలోహ విగ్రహం కూడా ఎత్తుకెళ్లినట్లు దేవాలయ పూజారి తెలిపారు. ఈ జములమ్మ గుడి దొంగతనం చేసిండ్రు. ఈ కంచి విగ్రహము, ఎండి పాదాలు, చేతి పాదాలు, మీసాలు, కూర మీసాలు, కన్నగుడ్లు, పైసలు 6,000 పైసలు ఉండే, చిల్లర పైసలు ఉండే, అవన్నీ దొంగతనం చేసిండ్రు. కొట్టిండ్రు, మళ్ళీ కట్టెలు. నిన్న గుడి పూజ చేసుకుని తాళం వేసుకుని పోయినా. గల్ల పెట్టేది ఈ గుడి నమస్తే 2 వేసుకుని పోయినా. బంగారు లేదు కానీ ఎండి పాదాలు, చేతి పాదాలు, కాలు పాదాలు, ఇక కన్నగుడ్లు, ఎన్ని తోలాలు ఉంటాయి మొత్తం? ఎన్ని తోలాలు ఉంటే తెలియదు మనకైతే. అన్ని జమ చేసి పెట్టినాము. తూకం చేసిన దాన్ని తొట్లాలు ఉండే, తొట్లాలు కూడా విగ్రహం ఎండి కంచి విగ్రహం.